జయ గురుదత్త, జయ కాలభైరవ. నేను మీ శివరామకృష్ణ దత్తభక్తుని, శ్రీ కాలభైరవ సాధకుని. ఇవాళ మనం స్వర్ణ భైరవి మంత్రాన్ని చెప్పుకుందాం. పిల్లలు మన మాట వినకపోవడం, చెడు స్నేహం చాలా పెద్ద దారి తీస్తుంది. చెడు స్నేహం పట్టినచో తల్లిదండ్రులకు ఇది ఒక నాగాస్త్రంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో 100%లో 25% మంచి స్నేహం ఉన్నది. 75% చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు గురి అవుతున్నారు పిల్లలు. దానివలన తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడడం చూస్తూ ఉంటాం. అంతటా అదే ఉంది ఇప్పుడు. అందుకే ఒక దివ్యమైన మంత్రాన్ని మీద ముంగడికి తీసుకొస్తున్నాను. ఓం హ్రీం స్వర్ణ భైరవి మమ పుత్రాం. పుత్రుడు ఉంటే పుత్రం అనుకోండి, పుత్రిక ఉంటే పుత్రీం అనుకోండి. ఓం హ్రీం స్వర్ణ భైరవి మమ పుత్రాం లేదా పుత్రీం వశయ ఆకర్షయ హ్రీం ఓం స్వాహ. మరోసారి మంత్రం చెప్పుకుందాం. ఓం హ్రీం స్వర్ణ భైరవి మమ పుత్రాం లేదా పుత్రీం వశయ ఆకర్షయ హ్రీం ఓం స్వాహ అనే మంత్రాన్ని మీరు 540 మార్లు చదువుకోండి. రోజు ఒక దీక్షలాగా. మా అబ్బాయి చెప్పిన మాట ఇంటలేరు, చెడు స్నేహం అనుకుని మనసులో అనుకోండి. ఈ మంత్రాన్ని జపించడం వలన మీ మాట జీవధారలు మరియు చెడు స్నేహం నుంచి విముక్తి అవుతారు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రం. చాలా దివ్యమైన మంత్రం ఇది. పఠించండి, జపించండి, ఉచ్చాటించండి, అంతా మంచి జరుగుతుంది. జయ గురుదత్త, జయ కాలభైరవ. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.